వాటిని బెండకాయ ముక్కలు కలిపి పెట్టుకున్నాం కండి ఇట్లా విడివిడిగా వేసేసుకోవాలి. ఇలాగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకొని తీసేసుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుండిద్దండి. మంచిగా ఇట్లా కరకరలాడుతూ సాంబార్ అన్నంలోనికి చాలా టేస్ట్ వచ్చింది. ఇట్లాగే మొత్తం ఉన్న బెండకాయలు మొత్తం వేసేసుకోవాలి. ఉడికేటప్పుడు ఇట్లా అనుకుంటాయండి, విడివిడిగా చక్కగా వస్తాయండి. మసాలా అంతా పట్టేసి బెండకాయ ముక్కలు ఎంత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి.